అండి. బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని నా ఆశ. మనం అందరం బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఆ! సమాజంలో మనం అందరం కూడా భాగస్వాములమని మనకు తెలుసండి. కానీ సమాజాన్ని పట్టించుకోకుండా ఉండకూడదండి. ఎందుకంటే సమాజం మనకు ఆహ్, పెద్ద సువిశాలమైనటువంటి ఆశ్రయం ఇచ్చినటువంటి మన కుటుంబం అనమాట. కాబట్టి ఇది మన ఫ్యామిలీ ఇప్పుడు నిజంగా మనం ఉండే భర్త, భార్య, పిల్లలు ఉండేదేమో మన సొంత వెస్టి కుటుంబం అయితే, సమాజం అనేది మాత్రము సమిష్టి కుటుంబం అని మనము అర్థం చేసుకోవాలండి. అంటే మనకి ఇవి కుటుంబాల గురించి తెలుసు. కానీ సమాజం మన ఒక్కింతకు కాకుండా మొత్తము సమాజంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులకు భాగస్వామ్యం ఉంటుందండి. అందులో ఇప్పుడు మనము ఏంటంటే సమాజంలో ఒకరిని బాధ పెట్టడము అనే దానికంటే ఒకరిని సంతోష పెట్టడం ప్రయత్నం చేయాలి. సరే మన వల్ల సంతోష పెట్టడం కాకపోతే మనం ఏం చేయాలి? అసలు మన వలన ఒకరు బాధపడితే అది మనకు పాపం. ఎందుకంటే ఒకరిని బాధ పెడితే అది పాపమే. ఒకరిని హర్ట్ చేయటం అనేది, ఒకరిని అనవసరంగా విమర్శించడం అనేది, ప్రశాంతమైనటువంటి ఆ ఎదుటి వాళ్ళ జీవితాలను కల్మషం చేయటం అనేది కూడా పాపం కాబట్టి మనం అలాంటివి చేయకూడదు. ఒకవేళ మనం ఏదన్నా మాట ద్వారా వాళ్ళని సంతోషపెడితే, ఒక పని చేసి ఆ పని ద్వారా ఇతరులు మన ద్వారా సంతోషపడితే అంతకంటే పుణ్యం లేదండి. కాబట్టి మనం ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు ఇతరులకు కీడు చేయకుండా మాటల ద్వారా కావచ్చు, పనుల ద్వారా కావచ్చు, చూపుల ద్వారా కావచ్చు, ఏదైనా కానీ మనకు దేవుడిచ్చినటువంటి శారీరక అవయవాల నుంచి ఏదైనా కూడా ఇతరులకు ఒకవేళ ఉపయోగపడేలాగా మనం ప్రయత్నం చేయాలి. అది మన వల్ల కాకుంటే వదిలేయాలి. కానీ ఎదుటి వాళ్ళను అనవసరంగా వారు మంచి వాతావరణంలో జీవిస్తున్న వాళ్ళను మనం ఒక కల్మషం చేత నింపడం అనేది, వాళ్ళని హర్ట్ చేయటం, బాధ పెట్టడం అనేది చేయకూడదండి. కాబట్టి మనము ఒకవేళ అట్లా చేసినట్టయితే ఏమవుతుంది? మనము ఆ రకంగా ఇతరులను బాధ పెట్టి చేసి గుడికి పోయి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కూడా మనకు పుణ్యం రాదండి. అదే మానవ సేవయే మాధవ సేవ అన్నాం కదా. కాబట్టి మానవులకు మన చేతనైనంత వరకు హెల్ప్ చేయటమో, లేకుంటే మంచి చేయటమో, లేకుంటే వాళ్ళని సంతోష పెట్టడమో అనేది చేస్తేనే దేవుడు భగవంతునికి మనము పూజ అర్పించుకున్నట్టు. అంతేగాని మనం పూజ కొరకని ఇతరులను నానా రకాలుగా బాధలు పెట్టి మాటల ద్వారా, కళ్ళ ద్వారా, చూపుల ద్వారా, చేతల ద్వారా ఇబ్బందులు పెట్టి మంచి మనసులను నష్టపరిచి మనం గుడికి పోయి ప్రదక్షిణలు ఎన్ని చెయ్యి కూడా అది వ్యర్థం అన్నమాట. ఎందుకంటే కాలానికి ఒక జ్ఞాపక శక్తి ఎక్కువ మనకంటే. ఇప్పుడు మనం చేసి వదిలిపెట్టి ఇతరులను తిట్టో బాధ పెట్టో వదిలిపెడతాం, మర్చిపోతాం. కానీ వాళ్ళ బాధ ఎప్పటికి ఉంటుంది. ఆ మనిషిని చూడగానే వాళ్ళు ఆ మనిషి ద్వారా ఏం బాధపడినరో అది వాళ్ళ లోపల రిపీట్ అయ్యి మళ్ళా వాళ్ళ మనసు పాడైపోతుంది. కాబట్టి మనం చెడు చేసి మర్చిపోయినా కూడా కాలానికి జ్ఞాపక శక్తి ఎక్కువ. కాలం అనేది మరవదు. దానికి మళ్ళీ ఏం చేస్తారు? ప్రాయచిత్తంగా తప్పకుండా దానికి మళ్ళీ తీర్చుకుంటుంది అన్నమాట కాలము కదా. కాబట్టి మనము కొంచెం ఆలోచించి చూసి ఇతరులను సాధ్యమైనంత వరకు కీడు చేయకుండా చూడాలి. కీడు అంటే ఇంకేదో కాదు, పెద్ద పెద్ద ఉట్టి మాట ద్వారా కూడా కీడు చేయొద్దు. ఇంటికి పోయినాక పలానా ఆమె ఈ మాట అన్నది నాకు ఎంత బాధ అని మంచిగా పోయిన ఆమె ఇంటికి వచ్చి ఆ మాట మోసుకొచ్చుకొని బాధపడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటివి చేయకూడదు అనేటటువంటిది మనకు. ఇంకొకటి ఏదైనా కూడా అంతేనండి. చేతిలోని ధనము, నోటి మాట రెండు కూడా విలువైనవి. చేతిలో ధనము, నోటిలో మాట, ఈ రెండు కూడా విలువైనవి. ఎందుకంటే ప్రతి మనిషి డబ్బుతోనే జీవిస్తాడు. కాబట్టి డబ్బు లేనిది ఏ పనులు కావు. కాబట్టి చేతిలో డబ్బున్నా జాగ్రత్తగా పొదుపుగా అవసరాలను బట్టి వాడుకోవాలి. అనవసరమైన వాటికి పెట్టి ఉన్న డబ్బు అయిపోగొట్టి తర్వాత బికారిగా బీద స్థితిలో లేమిలో గడవకూడదండి. అలాగే నోటిలో మాట అదొక ఊట. నోటి మాట ఊట, కానీ ఆ ఊటను ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఎలా అంటే
ఆ యొక్క మాటను మనము అవసరమైన చోటనే ఏ మాట ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఆ సందర్భాన్ని బట్టి ఆలోచించి మాట్లాడాలి. కానీ ఇక సమయం ఉంది, అవకాశం ఉంది అని చెప్పేసి అవకాశాన్ని బట్టి ఇష్టానుసారంగా మనం మాట్లాడినట్టయితే అది ఇతరులకు కీడు చేసినట్టు, హాని చేసినట్టు, మరి పాపం చేసినట్టు. కాబట్టి అది ఎప్పుడే కానీ నోటి మాటను, చేతిలో డబ్బును జాగ్రత్తగా వాడుకోవాలి. జార విడవకూడదు. డబ్బు జార విడిస్తే తిరిగి రాదు. ఇప్పుడు మనం ఒకరికి అప్పిచ్చినా కూడా ఇంట్రెస్ట్కో దేనికో ఇచ్చినా కూడా వాడు అడగబోతే కొడతాడు, చంపుతాడు. పెద్ద ఎత్తున అయితే చంపుతాడు, చిన్న ఎత్తున అయితే కొడతాడు, తిడతాడు కదా. అందుకే ఇవ్వాలి ఎందుకు, బాధపడాలి ఎందుకు, అదొకటి. అలాగే మరి మాట కూడా తిరిగి మనం తీసుకోలేము. ఒకరిని తిట్టినామనుకో, అయ్యో అనవసరంగా తిట్టిన తర్వాత బాధపడి ప్రయోజనం ఏంటి? ఆ తిట్టక ముందే, ఆ మాట మనం వదలక ముందే జార విడ్చకుండా జాగ్రత్త పడినట్టయితే దానికి విలువ ఉంటుందండి. ఇంకా అలాగే మనం ఏం చేయాలి? తక్కువ మాట్లాడాలి. ఇది ఎప్పటి నుంచో మనం వింటున్న సూక్తి. కానీ కొంతమంది నాలాంటి వాళ్ళు డబా 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 మాట్లాడుతూనే ఉంటారు. దానివల్ల ఎన్నో అనార్థాలు మనం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇతరులను కూడా బాధ పెట్టినట్టు అవుతుంది. కాబట్టి తక్కువ మాట్లాడాలి. ఇంకొకటి, కాదు అనడం నేర్చుకోవాలి. కాదు అనడానికి డెఫినేషన్ ఏంటి అంటే, కాదు అనడానికి ఇప్పుడు మన దగ్గర మన చేతగాని పని ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి అవుతుందని చెప్పొద్దు, కాదు అనాలి. ఒక పని అవసరం ఉండే నా దగ్గరకు వచ్చి, అమ్మ 1000 రూపాయలు ఇస్తావా అంటే, నా దగ్గర లేవంటే ఈమె ఇంత లేనిదా, మనకన్నా అధ్వానమా అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో ఏం చేస్తారు, ఇస్తలే రేపు ఇస్తా మాపిస్తా అంటారు. ఆ ఎదుటి వాళ్ళు ఆపదలో ఉండి, అవసరం ఉండి, ఇస్తా అన్నది కదా అని రేపు మాపు ఆమె చెప్పినట్టుగా తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఇవ్వరు, వీళ్ళ అవసరం తీరదు, నష్టపరిచినట్టే కదా నోటి ద్వారా. కాబట్టి కాదు అని నేర్చుకోవాలి. అంటే అమ్మ నా వల్ల కాదు, అన్నీ లేవు, ఇంకెక్కడన్నా ప్రయత్నం చేయి, లేదా నా దగ్గర లేవు, అంతే మాట్లాడాలి, నేర్చుకోవాలి. ఇంకొకటి, వెంటనే స్పందించొద్దండి. ప్రతి మనిషి ఎవరైనా మనల్ని ఏమన్నా అంటే వెంటనే ఆయన అట్లా అన్నాడా, ఆమె ఎట్లా అన్నదా, ఎట్లా ఎట్లా నేను పోయి అడుగుతా అని ఇట్లా గొడవలకు పోకూడదు. వెంటనే స్పందించొద్దు. ఎవరైనా మన మీద లేనిపోని వేరే తప్పుడు మాటలు చెప్పినప్పుడు, ఇతరుల మనకు గొడవలు పెట్టాలని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? చెప్పగానే స్పందించొద్దు. అవునా కాదా తెలుసుకొని మన బుర్ర ఉపయోగించి అది అవునైతే అడగాలి, కాదంటే ఈ చెప్పిన ఆమెనే మంచిది కాదని మనము అనుకొని ఆ మనిషిని దగ్గరికి రానియకూడదు. ఇంకోటి, ఏదైనా కూడా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సడన్గా సరే ఇప్పుడు ఇది మనం ఒక మంచి పని అని చేద్దాము పార్ట్నర్షిప్లో అని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అన్నప్పుడు వెంటనే చేద్దామని అనకూడదు. ఎందుకంటే ఆ వ్యాపారం, ఆ బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది మనకు యూజ్ఫుల్గా ఉంటుందా, సొసైటీకి యూజ్ అవుతుందా, మన దగ్గర అందుకు కావాల్సినటువంటి క్యాపిటల్ మనీ ఉందా లేదా, లేకపోతే ఈ పార్ట్నర్షిప్లో పెట్టినప్పుడు నష్టమా లాభమా, ఇలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇంకొకటి, మనం ఎప్పుడు కూడా మనం ఏదైతే మంచి పని చేస్తామో ఆ పని మీద దృష్టి పెట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే పని ఇక్కడ చేస్తుంటారు, అలా మనసు ఎక్కడో ఉంటుంది, అప్పుడు ఇది పాడైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వంటనే ఉంది, పోపు పెట్టడము, ఏదైనా పొయ్యి మీద పెడతాము, ఎవరో చెప్పింది వింటాము, అది మాడిపోతుంది. అందుకని మనం ఏం చేయాలి? పని మీదనే దృష్టి పెట్టాలి. ఇంకొకటి, ఎక్కువ వాదించొద్దు. ఏదైనా కూడా వాదనలు అనేటటువంటివి చేయొద్దు. వాదిస్తుంటే ఏమవుతుందంటే మాట పెరిగి గొడవలకు వస్తుంది. కాబట్టి ఇలాంటివి మనం జాగ్రత్తగా ఉన్నట్టయితే, మన పరిధిలో మనం ఉన్నట్టయితే ఇతరుల ద్వారా మనకి ఎలాంటి హాని సంభవించదు. అలాంటి హానిలో ఉన్నటువంటి వాళ్ళకు మనం మంచి సలహా ఇచ్చినట్టయితే మనం వాళ్ళ లోపల ఎప్పటికీ మంచిగానే నిలిచిపోతాం. థ్యాంక్ యూ సో మచ్.